లక్షద్వీప్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, బీచ్ ఒడ్డున మోదీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మాల్దీవుల మంత్రుల నుంచి వచ్చిన రియాక్షన్తో అది కాస్త వివాదాస్పదమైంది. భారతదేశం గురించి చులకనగా మాట్లాడిన మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ మాల్దీవుల ప్రభుత్వం చర్యలు తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాల్దీవులను బాయ్కాట్ చేయాలంటూ సినీ క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు పిలుపునిచ్చారు. దీంతో మాల్దీవులు వెళ్దామనుకున్న పర్యాటకులు ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. అయితే లక్షద్వీప్లో మోదీ దిగిన ఫోటోలు చూసిన నెటిజన్లు అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే లక్షద్వీప్కు ఎలా వెళ్ళవచ్చు అనే దానిపై గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. లక్షద్వీప్ విషయానికి వస్తే ఇందులో మొత్తం 36 దీవులున్నాయి. 1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో లక్షద్వీప్ అనే పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని లక్కదీవ్ అని పిలిచేవారు. అయితే ఇక్కడ 36 దీవులున్నా కూడా అందులో కేవలం 10 మాత్రమే మనుషులు నివసించేందుకు వీలుగా ఉంటాయి. అయితే లక్షద్వీప్ చేరుకోవాలంటే 2 మార్గాలున్నాయి. అందులో ఒకటి సముద్ర ప్రయాణం కాగా రెండోది విమాన ప్రయాణం. కేరళలోని కొచ్చి లక్షద్వీప్కు గేట్వే అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి 2 మార్గాల్లో లక్షద్వీప్కు చేరుకోవచ్చు. కొచ్చి నుంచి విమానంలో లక్షద్వీప్ వెళ్ళాలంటే సుమారు 1.5 గంటల సమయం పడుతుంది. కొచ్చి నుంచి విమానం ద్వారా అగట్టి, బంగారం దీవులను చేరుకోవచ్చు. ఇండియన్ ఎయిర్లైన్స్ కొచ్చి నుంచి లక్షద్వీప్కు విమాన సర్వీసులు నడుపుతోంది. లక్షద్వీప్లోని అగట్టి ప్రాంతంలో ఎయిర్ స్ట్రిప్ ఉంది. దీంతో అక్కడికి చేరుకున్నాక అక్కడి నుంచి కవరత్తి, కద్మత్ లాంటి పర్యాటక ప్రాంతాలకు పడవల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక సముద్రంలో నౌక ద్వారా లక్షద్వీప్ వెళ్ళాలంటే మాత్రం 14 నుంచి 18 గంటల సమయం పడుతుంది. లక్షద్వీప్ వెళ్ళడానికి కొచ్చి నుంచి 7 నౌకలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కొచ్చి, లక్షద్వీపుల మధ్య ప్రయాణికులను తరలిస్తుంటాయి.